మీకు బ్యాంక్ పనులు ఆడిటర్ పనులు ఉన్నాయన్నారు. టిఫిన్ చేద్దరు కానీ రండి. పర్వాలేదు, అందరం కలిసి చేద్దాం. సాంబయ్య గారు ఫ్యాక్టరీకి రావాలి కదా. ఈ నో అడ్వాన్స్ ట్యాక్స్ దిస్ ఇయర్ 2,42,000. ఏమిటి శారదా? ఈ సంవత్సరం అడ్వాన్స్ ట్యాక్స్ 2,42,000 కట్టాలట. బ్యాంక్ లో క్యాష్ ఉందిగా, అది కట్టేసేయండి. ఏమిట్రా, ఏమిటిదంతా? చిన్నబాబు గారు బూట్లు సరిగ్గా పాలిష్ చేయలేదని కొట్టారు. చిన్న 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 ఏమిట్రా నువ్వు చేసిన పని? నీ బూట్ నువ్వు పాలిష్ చేసుకోలేవా? నాకు రాదు, నాకు అసహ్యం. నాకు రాదు, నాకు అసహ్యం. కిందకి రా, రా కిందకి. ఏమిటి బాబు ఇదంతా? గంగా, రాయ్ ఆ బూట్ తీసుకునిరా. మణి, అయ్యా నువ్వు రారా. కూర్చో. వద్దయ్య గారు. కూర్చోరా సోఫాలో. ఇలా పాలిష్ రాయ్. బాగా రాయ్. అలా బుద్ధి చెప్పకపోతే వాళ్ళు ఎలా నేర్చుకుంటారో. మీరు వెళ్ళి టిఫిన్ చేయండి, వెళ్ళండి. ఇలా పాలిష్ చేయి. సాయంకాలం స్కూల్ నుంచి బాబుని బస్సులో తీసుకురానక్కర్లేదు, నేనే కారులో తీసుకొస్తాను. నేను వచ్చే వరకు మీరు అక్కడే ఉండండి. స్కూల్ పెట్టారా బాబు? రేపు వస్తావుగా? అవన్నీ తీసుకురా. కూర్చో, కూర్చో. బూట్ పాలిష్ అయ్యి. మణికి కొత్త చొక్కా కొనిచ్చే వరకు రోజు నువ్వు ఇలా బూట్ పాలిష్ చేసి డబ్బు సంపాదించాలి. తీసుకో. పని కాగానే వాడిని దగ్గరుండి ఇంటికి తీసుకురండి. నువ్వు నాతో రా. నీ చేస్తా ఇవ్వరా చిన్న. నువ్వేం అక్కర్లా, నేనే చేస్తాను. చూడరా గోవిందు, కళ్ళ ముందు ఈ ఘోరం జరుగుతూ ఉంటే ఈ దుఃఖం ఎలా భరించగలరా? నాకు తెలుసు మావ, తీసుకో. వద్దురా, తాగను. ఇక్కడ ఉంటే వీడిని చూస్తూ నీకుండే తట్టుకోలే. చిన్న జాగ్రత్త. నీ క్లాస్ పిల్లలు చూస్తే ఎంత అవమానం. సాంబయ్యన ఎలా చెప్పని చెప్పింది. ఊరుకో బాబు, ఏడవకూడదు. చూడు, నువ్వేం చేయొద్దు. ఇలా కూర్చో, ఇలా కూర్చో. డబ్బులు నేను ఇస్తాగా. చొక్కా కొని ఆ మణిగాడి మొహన్ కొట్టు, అంతే. నిజం. 9 అయింది, వీళ్ళు ఇంకా రాలేదు. వస్తారులే, వర్షం వస్తుంది కదా, ఎక్కడైనా ఆగారేమో. ఉన్న కొద్ది వాన కూడా పెరుగుతోంది. మీ నాన్న గొడుగన్నా తీసుకెళ్ళాడా? లేదండి,
బుద్ధుండక్కర్లా 8 గంటలకల్లా పిల్లాన్ని ఇంటికి తీసుకురావాల్సిన మనిషి ఎందుకంత ఆలస్యం సెట్లు? వర్షాకాలం గొడుగు వెంట తీసుకెళ్తే ఏం పోయింది? ఏళ్ళు వస్తున్నాయి. వర్షంలో తడిసి రేపు పొద్దున కుర్రోడికి ఏమైనా జరిగితే బాబురావు బండిది.